ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఈరోజుకి 2K కంప్లీట్ అయిపోయినాయి ఫ్రెండ్స్. నాకు థ్యాంక్ యూ అండి. నన్ను ఎంతగానో ఆదరిస్తూ అభిమానిస్తున్న నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను ఫ్రెండ్స్. దీనికి గల కారణం ఒకటి ఉంది, అది చెప్తానని ముందు వీడియోలో చెప్పానుగా నేను. అది అది ఆ వీడియో ఇప్పుడు చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఎవరికైనా సరే ప్రతి ఒక్కరి యూట్యూబ్ ఛానల్లో రన్ చేయాలంటే కంపల్సరీ ఎవరో ఒకరు సపోర్ట్ ఉండాలి, కంపల్సరీ. ఇది మాత్రం వాస్తవం. నేను చాలా రోజులు అనుకున్నాను, నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు, ఏంటి ఎలా అని చెప్పేసి చాలా రోజులు బాధపడ్డాను. అయినా కానీ నాకు ఒక 2 నెలల తర్వాత నా చెల్లి నాకు సపోర్టుగా నా ముందుకు వచ్చింది. నా చెల్లి నాకు దేవుడిచ్చిన వరం. నా చెల్లి నా సొంత చెల్లి కంటే ఎక్కువ నాకు దేవుడు పంపించాడు. నేను చాలా రోజులు బాధపడ్డాను, ఏంటి నాకెవరు సపోర్ట్ చేయట్లేరు ఏంది అని చెప్పేసి ఆలోచించాను. ఎనీవే, నా చెల్లి నాకు సపోర్టుగా ఉంటూ నన్ను ఇంత దూరం నడిపించుకొచ్చింది. ఇది ఇప్పుడు నేను ఈ స్థానంలో ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ నా చెల్లి. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. కానీ ఇంతలోనే తను వేరే దేశంలో వెళ్ళిపోతుంది. ఇక్కడితోనే ఆగిపోయింది నా ప్రయాణం, నా చెల్లితో నాకు. అదే కొంచెం బాధగా ఉంది. ఇక్కడ సంతోషం ఉంది, అక్కడ బాధ ఉంది, రెండే ఉన్నాయి ఫ్రెండ్స్. ఎవరికైనా అదృష్టం కావాలగా, చివరిదాకా ఫ్రెండ్షిప్ అయినా బ్లెస్ ఏదైనా కానీ చివరిదాకా ఉండడం చాలా కష్టం ఎవరైనా. అది నాలో జరిగిపోయింది. నేను అనుకున్నాను నా చెల్లి ఎప్పటికీ నాతో ఉంటుందేమో అని చెప్పేసి అనుకున్నాను. కానీ అది నా బ్యాడ్ లక్. తను వేరే దేశం వెళ్ళిపోతున్నది ఫ్రెండ్స్. అది ఇంకా ఉన్నారు, ఇంకా సపోర్ట్ చేసేవాళ్ళు చాలా ఉన్నారు. నవీన్ గారు, నరేష్ గారు, ప్లస్ మళ్ళీ కోటేశ్వర్ తమ్ముడు. ఇంతకుముందు వస్తుండే కానీ ఇప్పుడు రావట్లేదు తమ్ముడు. ఇప్పుడు రాజా, మంజు, ఇంకా రాజ్, ఇలా చాలామంది ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేస్తూ నన్ను ముందుకు నడిపిస్తున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ నాకు సపోర్ట్ చేస్తూ ఉన్న వాళ్ళందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు 2000 సబ్స్క్రైబర్స్ రావడానికి చాలా కష్టపడ్డాను ఫ్రెండ్స్. ఇది మీకు అర్థం అవ్వాలంటే మీరు ముందు వీడియో చూడాల్సిందే కంపల్సరీ. ముందు వీడియో చూస్తే మీకు దీని గురించి అర్థమైపోతుంది అన్నట్టు. అది ముందు వీడియోలో నాకు ఎలా వచ్చాయి ఏంటి 2000 సబ్స్క్రైబర్స్ అని చెప్పేసి ఒక లాంగ్ వీడియో చేశాను. అది చూసి మీరు ఇది చూస్తే మీకు అర్థమైపోతుంది ఫ్రెండ్స్. అది ఇంకా దీని గురించి చెప్పాలంటే మా చెల్లి తర్వాతనే ఏదైనా. నా చెల్లి నాకు ఎంతగానో సపోర్ట్ చేస్తుంది. నేను ఎనీ టైం లైవ్లో ఉంటే నాతోటి లైవ్లో ఉండి ఎవరైనా సరిగ్గా కామెంట్ చేయకపోతే తను ఇన్వాల్వ్ అయ్యి మధ్యలోకి వచ్చి నా ప్రాబ్లమ్స్ అన్నీ తన నెత్తి మీద పెట్టేసుకొని చాలా ఫేస్ చేసింది ప్రాబ్లమ్స్ అన్నీ. ఇంత మంచి చెల్లి నాకు దొరకడం అనేది చాలా అదృష్టం, ఆ దేవుడు నాకు ఇచ్చిన గొప్ప వరం ఇదే ఫ్రెండ్స్. ఇంకా చెప్పాలంటే మాటల్లో లేని సంతోషం ఉంది నాకు. వైపు బాధగా ఉంది, మరోవైపు సంతోషం కూడా ఉంది ఫ్రెండ్స్. ఆ బాధని సంతోషాన్ని మీకు చెప్పాలని నేను ఈ వీడియో స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. మొన్న 5 days ముందు 2000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాను అని చెప్పి ఒక వీడియో చేశాను ఫ్రెండ్స్. అప్పటి నుంచి వెళ్ళి ఓన్లీ 5 daysలోనే 450 సబ్స్క్రైబర్స్ వచ్చారు నాకు. 430 సబ్స్క్రైబర్స్ వచ్చారు 5 రోజులలోనే. లాంగ్ వీడియో చేసిన తర్వాత 5 రోజులలోనే నాకు 430 సబ్స్క్రైబర్స్ ఎక్స్ట్రా అన్నట్టు. అంటే నా 2000కు దగ్గరలో ఉన్నాను అని చెప్పేసి లాంగ్ వీడియో చేశాను. అది చూస్తే మీకు ఏంటి అనేది అర్థమైపోతుంది అన్నట్టు. ఇప్పుడు ఈ వీడియో చూడాలంటే ఫస్ట్ ఆ వీడియో చూడాలండి మీరు. ఆ వీడియో చూస్తే దాంట్లో పూర్తి డీటెయిల్స్ నాకు ఎలా వచ్చాయి 2000 సబ్స్క్రైబర్స్ అనేది
పూర్తి డీటెయిల్స్ అక్కడ చెప్పాను ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు ఓన్లీ మాత్రం నా చెల్లి గురించి నేను ఈ వీడియో చేయడం జరిగింది. నా సక్సెస్కు తను 4 గోడల మధ్యలో ఉండకుండా నేను పబ్లిక్లో చేయాలని అనుకుంటూ నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది ఇంకా నేను లైవ్లో కొంచెం డల్గా ఉంటే, ఏంటక్క అలా ఉన్నావు ఇలా ఉన్నావు, నవ్వుతూ ఉండు, నువ్వు నవ్వుతూ ఉంటే బాగుంటుంది అక్క, నేను చూసుకుంటానులే, ఏ ప్రాబ్లం వచ్చినా నేను ఫేస్ చేస్తానులే అని చెప్పేసి నన్ను ఒక మాట ఎవరు అనకుండా తన నెత్తి మీద ఎట్టేసుకున్నది ఫ్రెండ్స్. ప్రతి విషయానికి ఏదైనా అలాంటి చెల్లి నాకు రావడం ఆ దేవుడిచ్చిన గొప్ప వరం ఫ్రెండ్స్. అది నాకు ఇంకా చెప్పలేను, ఇంకా నాకు చెప్పాలంటే మాటలు రావట్లేదు. నాకు ఒకప్పుడు ఒక ఫ్రెండు ఎవరు నాకు అసలు సపోర్ట్గా లేరు ఫ్రెండ్స్. నాకు చాలా బాధ అనిపించేది, ఎందుకు నేను చెయ్యడం వీడియోస్ అసలు ఎందుకు అని చెప్పేసి చాలా రోజులు అనుకున్నాను, లైవ్ ఆపేద్దామా, లైవ్లో నాకు ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు ఎలా అని చెప్పేసి చాలా రోజులు నేను బాధపడ్డాను ఫ్రెండ్స్. ఇంతలోనే నా చెల్లి అంటూ నాకు వచ్చి నాకు ఎంతో సహాయం చేస్తూ ప్రతి ఒక్క విషయానికి తను ముందుంటూ నన్ను వెనుక ఉంచి నేను బయటకు వెళ్ళినా తను చూసుకునేది ఫ్రెండ్స్. చాలా రోజులు అలాగే నడిచిపోయింది. నేనున్నాను లే అక్క, నువ్వు వెళ్ళు, నువ్వు చూసుకోపో, పని చేసుకోపో, నేను చూసుకుంటాలే అని చెప్పి ఇంత ధైర్యం ఇచ్చేవాళ్ళు ఎవరు ఉంటారు ఈ లోకంలో ఫ్రెండ్స్. కష్టం. అయినా నాకు నా చెల్లి, నా అమ్మ నాన్న కంటే ఎక్కువ నా చెల్లి ఇప్పుడు ప్రస్తుతానికి. తర్వాత కూడా ఎనీ టైం ఇలాగే ఉండాలని కోరుకున్నాను, కానీ నా చెల్లి వేరే దేశం వెళ్ళి నాకు దూరం అయిపోతున్నది ఫ్రెండ్స్. అది నా బాధ. ఇంకా ఉన్నారు కోటేష్ తమ్ముడు, ఇప్పుడు రావట్లేదు. ఇంకా రాజా, మంజు కూడా చాలా సపోర్ట్ చేసింది ఫ్రెండ్స్. సపోర్ట్ చేసిన వాళ్ళని అసలు మరవకూడదు. లైవ్లో ప్రతి ఒక్కరూ నాకు చాలా ఎంకరేజ్ చేస్తూ నన్ను ముందుకు నడిపించారు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ మంజు, రాజా, రాజ్, కోటి తమ్ముడు, ఇంకా ఉన్నారు లోకేష్ గారు, చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. వీళ్ళ సపోర్ట్ వల్లనే నేను ముందుకు వెళ్ళాను. అటు ఇటు నేను ఇంకాస్త ముందుకు వెళ్ళేటట్టు ప్రయత్నం చేస్తాను. మీకు నచ్చిన వీడియో చేస్తూ నేను కాస్త ముందుకు వెళ్తానని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది ఇంతమంది వీడియో చూస్తున్నారు, అలాగే చిన్న లైక్ ఇచ్చి కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా మాకు హెల్ప్ చేయండి. నేను ఎన్నో కష్టాల నుంచి ఇక్కడ దాకా వచ్చాను ఫ్రెండ్స్. ఇవన్నీ మరిపించింది నా చెల్లి. నా చెల్లి ఎవరు అంటే నా చెల్లి పేరు చెప్పాలని ఉంది, చాలా రోజుల నుంచి వెళ్ళి చెప్పాలి. నేను చెప్తానమ్మా, వీడియో చేస్తాను అన్నా కానీ వద్దు అక్క వీడియో చేయొద్దు అని ఆపుకుంటూ ఇక్కడ దాకా వచ్చాను. కానీ తను ఇప్పుడు ఇంత సహాయం చేసి నాకు వెళ్ళిపోతుంది వేరే దేశంకి. ఇంకా నా లైవ్కు నాకు ఇంత రావడం, దగ్గర అవ్వడం ఉండదుగా. అందుకే నేను ఈ ఆలోచన చేశాను ఫ్రెండ్స్. నేను కంపల్సరీ వీడియో తీయాలి అని చెప్పేసి ఆలోచించుకున్నాను. ఓన్లీ ఇక్కడ నా చెల్లి గురించి మాత్రమే వీడియో తీస్తున్నాను. మిగతా 2000 సబ్స్క్రైబర్స్ ఎలా వచ్చారు ఏంటి అనేది పూర్తి డీటెయిల్స్ ముందు వీడియోలో పెట్టాను చూడండి ఫ్రెండ్స్. అది చూస్తే మీకు ఇది అర్థమైపోతుంది అన్నమాట. అది ముందు చూస్తే మీకు ఇది అర్థమైపోతుంది. ఇక్కడ ఓన్లీ నా చెల్లి గురించి మాత్రమే వీడియో తీస్తున్నాను నేను. ఇంతగా సపోర్ట్ చేస్తూ కంపల్సరీ ఎవరో ఒకరు ఉండాలి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయదందుకు ఉంటేనే మనం ఎదగగలం. అది నా లైఫ్లో చాలా లేటుగా వచ్చేసింది. అదే తను ముందు నాకు అంటే నేను ఎప్పుడో సక్సెస్ అయ్యేదాన్ని. అయిన దానికి ఏమైంది, ఇప్పుడు నాకు చెల్లి సపోర్టుగా ఉంది అని చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్. ఇంకా ఉన్నారు సపోర్ట్ చేసేవాళ్ళు కూడా. వీళ్ళందరూ ఇలాగే సపోర్ట్ చేస్తూ నన్ను ఇంకాస్త ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతసేపు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా చూసిన ప్రతి ఒక్కరూ ఒక చిన్న లైక్ ఇచ్చి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. నా చెల్లి పేరు కవిత ఫ్రెండ్స్. కవిత నా చెల్లి, నాకు దేవుడిచ్చిన వరం నా చెల్లి.
పేరు చెప్పేశాను ఫ్రెండ్స్. కవిత చెప్పొద్దులే అన్నది కానీ నాకు ఎందుకో చెప్పాలనిపించింది. నా బాధను మీతో షేర్ చేసుకోవాలనిపించింది. సంతోషమైన బాధ అయినా మీరేగా ఫ్రెండ్స్ నాకు తోడుగా ఉండేది. అందుకే మీకు చెప్పాలని ప్రతి ఒక్క విషయం నేను లైవ్లో అయినా వీడియోలలో చెప్తూనే ఉంటాను ఫ్రెండ్స్. ఇది నా బాధ, నా సంతోషం రెండు ఉన్నాయి ఫ్రెండ్స్. నా చెల్లితో నాకు 2 నెలల సంబంధం. ప్రతిరోజు ఎప్పుడు ఎనీ టైం ఎప్పుడు లైవ్ పెట్టినా కానీ అలా వచ్చి ఇలా వాలిపోయి నేనున్నాను అంటూ నాకు సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపించింది నా చెల్లి. నా చెల్లి గురించి ఎంత చెప్పినా ఎన్ని రోజులు చెప్పినా తక్కువనే. అది అలా ఉండాలి. ఎవరైనా సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటేనే మనం ఛానల్ని ముందుకు నడిపించగలం. ఇది మాత్రం వాస్తవం ఫ్రెండ్స్. నాకు జరిగింది అలా. అందుకని నేను అనుభవంతో చెప్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ చెల్లి. నువ్వు ఎక్కడున్నా సంతోషంగా హాయిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చెల్లి. కవిత చెల్లి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నా చెల్లిని అందరూ దీవించండి. నా చెల్లి ఎక్కడ ఉన్నా మంచిగా సంతోషంగా ఉండేటట్టు దీవించండి ఫ్రెండ్స్. చూసే వాళ్ళందరూ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. చిన్న లైక్ ఇచ్చి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.